బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి, ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, మీరు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి తండ్రి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగటం మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో పొలం తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల అందరికీ కూడా యేసుక్రీస్తు అందరికీ వందనాలు. నాతోటి దైవ సేవకులకు క్రీస్తు పేర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం క్రైస్తవ జీవితానికి పునాది, మన పునాది ఎక్కడ ఉండాలి, మన పునాది ఎవరి మీద ఉండాలి, పర్సనల్ ఫౌండేషన్, వ్యక్తిగతంగా మన ప్రభువును మన పునాదిగా ఎలా చూసుకోవాలి అనేది మరి గత వారం మనం ధ్యానించడం జరిగింది. ప్రియమైన వాళ్ళ ఈరోజు కూడా ఇంకా కొన్ని లోతైనటువంటి సత్యాలు. ఈరోజు క్రైస్తవ్యంలో నిలవకుండా పడిపోతున్నారు అని అంటే పునాదులు సరిగ్గా లేవు. దేవుడు కోరుకున్నటువంటి పునాదులు మరి క్రైస్తవ జీవితానికి లేకపోవటం వల్ల 4 రోజులు దేవుళ్ళు బలంగా ఉన్నాము అన్నటువంటి ఫీలింగ్లోనే మరి కొద్ది కాలం చిన్న శ్రమలు వచ్చినా, ఏవి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా కూడా మరలా తిరిగి ఎక్కడికి మరలా తిరిగి లోకంలోని కలిసిపోతున్నటువంటి అలాంటి వారందరూ కూడా కనీసం ఇప్పుడైనా సరే పునాదులు సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మరి అందులో ధ్యానంగా మరి ఇంకో కొన్ని మాటలను జీవగ్రంథం నుంచి ధ్యానం చేద్దండి. మనం గత వారం నేర్చుకున్నటువంటి అంశం పర్సనల్ ఫౌండేషన్, వ్యక్తిగతంగా పునాది ఎలా వేసుకోవాలి అనేది. ఈరోజు డాక్ట్రినల్ ఫౌండేషన్, సిద్ధాంతపరమైనటువంటి పునాది ఎలా ఉంటుంది, దేవుడు రాయించినటువంటి ఆ వాక్యాలు ఎలా ఉన్నాయి అనేది ఒక అంశాన్ని జీవగ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి పునాదికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను దేవుడు ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది దేవుని నివాసంగా మనం గత వారం నేర్చుకున్నామండి. క్రైస్తవ జీవితం అనేది దేవుని ఇల్లు. ఆ ఇల్లు అనగానే ఇంటికి ఏముండాలి? ఒక పునాది ఉండాలి. ఆ పునాది పైన మనం ఎంత ఎత్తుగా కట్టాలి, ఎంత బలంగా కట్టాలి అంటే పునాదిని అంత బలంగా పునాదిని వేయాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. అయితే ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి పునాదులు ఎలా ఉంటాయి? పునాది అనేది ఒక్కసారి వేసుకోవాలి. ఆ పునాది ఒక్కసారి, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఇల్లు నిలబడేటట్టుగా ఉండాలి. అలాంటి పునాదులలోని ఆ పునాది గురించి ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నారండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చి, అక్కడ మరలా బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అని అన్నారు. పునాదులు ఎన్ని ఉన్నాయని చెబుతున్నారు ఇక్కడ? 6 మాటలు చెప్పారు ఇక్కడ. మరలా ఎన్ని మాటలు చెప్పేశారు దేవుడు? పునాదిలో ఏమేమి ఉండాలంట? 6 ఉండాలంటాడు. ఈ 6 గురించి ఈరోజు చాలా మందికి తెలియదు. ఇక్కడ 6 అంశాలను చెబుతూ ఉన్నారు. ఈ మరలా చదువుతారు అక్కడ. నిర్జీవ క్రియలను విడవాలి అని అంటున్నారు. మొదటిది ఏం విడవాలంటమ్మా? డెడ్ వర్క్స్ అని అంటారు. నిర్జీవ క్రియలను విడిచి, మొదటిది మారు మనసు పొందుటయు, రెండవది దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మము అని అన్నారా? బాప్తిస్మములు అని అన్నారా? బాప్తిస్మములు, బ్యాప్టిజమ్స్, అక్కడ ప్లూరల్ వర్డ్. ఆ పదం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు బాప్తిస్మం అని అంటే ఒకటి గురించి కాదు, ఇక్కడ బాప్తిస్మముల గురించి
ఆ బోధ మనకు అర్థం కావాలంట. బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు, ఇవన్నీ కలిస్తే క్రైస్తవ జీవితానికి పునాది. ఆ పునాది మరలా మరలా వేసుకోవద్దు అని అంటున్నారండి దేవుడు. ఏమంటారమ్మా? ఆ పునాది ఎన్నిసార్లు వేస్తాం? పునాది ఎవడైనా సరే స్టేర్లు ఎన్నైనా కట్టుకోవచ్చు, కానీ పునాది మాత్రం ఒక్కసారే వేయాలి. దేవుడు కూడా ఏమంటారంటే, నాయన మీ ఇల్లు మీ జీవితంలోని, మీ బ్రతుకులలోని నేను నివాసం చెయ్యాలి అని అంటే మీరు కూడా నా ఇంటిగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. కట్టుకునేటప్పుడు మీకు ఒక పునాది ఉండాలి. ఆ పునాది క్రీస్తు అయితే ఆ పునాదిలో 6 భాగాలు ఉండాలి. మొదటిది మారు మనసు ఉండాలంట, రెండోది దేవుని అందరి విశ్వాసము, మూడోది బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ, 4 హస్త నిక్షేపణము, 5 మృతుల పునరుత్థానమును, 6 నిత్యమైనటువంటి తీర్పు. అంటే ఈ లోకంలో ప్రారంభమైనటువంటి మన మారు మనస్సు అనేది ఈ లోకాలను దాటిన తర్వాత, మృతుల పునరుత్థానం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు కదమ్మా. మనం మరణించిన తరువాత మరొక లోకానికి చేర్చేటటువంటిది మృతుల పునరుత్థానము. మృతుల పునరుత్థానం ఈ జీవితానికి ఒక ఎండింగ్ టైం అనేది ఒకటి ఉందాం, ఎక్స్పైరీ టైం అనేది ఒకటి ఉంది. దీనికి ఈ శరీరానికి ఉంది. భూమి మీద ఉన్నటువంటి మనిషికి ఆయుష్ అవసరం. భూమి మీద ఉన్నటువంటి మనిషికి వయసు ఉంటుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 30, 40, 50, 60 రాగానే ఎవరెవరి కాలాలను అయితే ముగించుకొని ఆ కాలాలను తీర్చుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి మరణం వస్తుంది కదా, దీనికి మరలా ఒక పునరుత్థానం అనేది ఒకటి ఉంది. దీనికి ఏముంది? మృతుల పునరుత్థానం. మృతులు అయ్యేది ఏంటది? బాడీనా ఆత్మనా? శరీరం అనేది మృతమైపోతుంది. మృతమైపోతున్నటువంటి దీనికి కూడా ఏముందంట? పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఆ తరువాత ఈ శరీరంలో మనం బ్రతికి ఉన్నప్పుడు దీనికి ఈ శరీరాన్ని ఎలా వాడాము? సజీవంగా ఉన్నప్పుడు దీన్ని ఎలా వాడుతున్నాం? దేవుని కోసం వాడుతున్నామా? మన ఇష్టాలను తీర్చుకోవటాల కోసం వాడుతున్నామా అనేది ఒక తీర్పులోనికి దేవుడు, నిత్యమైనటువంటి తీర్పు. ఆ తీర్పు తర్వాత ఏమంటే ఇటర్నిటీ అని అంటాం, శాశ్వతమైనటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఒకవేళ దేవుని కోసం బ్రతికితే శాశ్వతంగా సంతోషంతో ఆయనలో ఉంటావు. ఒకవేళ కనుక దేవుడి కోసం ఈ ఆయుష్ను ఉపయోగించకుండా, నీ పునాది సరిగ్గా వేయకుండా, ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని దేవుని నివాసయోగ్యంగా మరల్చకుండా, పాపమే ఈ జీవితాన్ని ఏలే విధంగా కనుక కన్నుమూస్తే కలకాలం కాలేటటువంటి ఏమంటే ఇటర్నల్ పనిష్మెంట్ లోకి కూడా వెళ్ళిపోతాం. కనుక ఈ పునాది అనేది ఎంతవరకు మనల్ని శాశ్వత కాలాలకు నడిపించే విధంగా ఉండాలి. ఈ పునాదులు ఎన్ని ఉండాలని చెప్పినామమ్మా? ఇప్పుడు 6 ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్పారండి. మొట్టమొదటి మాట ఏమన్నారు? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అన్నారు. నిర్జీవ క్రియలు అంటే ఏంటిది? డెడ్ వర్క్స్ అని అన్నారు. నిర్జీవ క్రియలు అని అంటే ఏంటంటే, చాలా మంది కూడా ఏమంటారు అని అంటే, మరణానికి దారి తీసే ప్రతి పని కూడా నిర్జీవ క్రియ అని అన్నారు. అలాగే కాదు. నిర్జీవ క్రియ అంటే అర్థం ఏంటంటే, భూమి మీద మనం చేసే ఏ పనైనా సరే దేవుని అందరి విశ్వాసం కలిగి చేస్తేనే అది జీవమైనటువంటి పని. ఆయన గనక పక్కన పెట్టి దేవుడు లేకుండా చేసి ఏ పనైనా సరే, చాలా మంది అనాథ పిల్లలకు డొనేషన్ చేయటం లేదా? చేస్తున్నారా? అది నిజంగానే దేవునికి అనుకూలంగా చేస్తున్నారా? దేవుని అందరి విశ్వాసం లేకుండా, దేవునితో విశ్వాసం కలిగి దేవుని చిత్తానుసారంగా భూమి మీద ఏది చెయ్యకపోయినా కూడా దేవుని పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా అది దేని కిందకు వచ్చింది? నిర్జీవ క్రియ కిందకు వచ్చేసింది. కనుక అలాంటి వాటిని పక్కన పెట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మారు మనస్సు. ఇక్కడ 6 అంశాలు చెప్పారండి. ఈ 6 గురించి మనం ధ్యానం చేస్తాం. 6 వారాల వరకు మన పాఠాలు ముందుగానే మీకు అర్థమైపోయింది. పునాదిలో ఏమేమి ఉండాలి? ఇప్పుడు ఈ పునాదిలోనే మనకు క్రీస్తే మనకు పునాది. ఎవరు మనకు పునాది? బోధకులు పునాదులు కారు, బిషప్పులు పునాదులు కారు, హీరోలు మనకు పునాదులు కాదు, హీరోయిన్లు మనకు పునాదులు కాదు. ఈరోజు దరిద్రం ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా హీరోలు ఎక్కువైపోయారు. హీరోలు ఎక్కడ ఎక్కువైపోయారు? వాళ్ళు ఎలా బ్రతికినా పర్వాలేదు, సూట్ వేసి బూట్ వేసేసి చక్కగా మేకప్లు కొట్టేసేసేసి వాళ్ళకి కూడా ఫుల్ సెక్యూరిటీ కార్లలో దిగటం, ఇదంతా చూసేసరికినే అమ్మో క్రైస్తవ్యంలోనే పెద్ద సెలబ్రిటీలు అని అనుకుంటున్నారు. వీళ్ళు ఎప్పటికీ
పునాదులు కానే కాదు. వాళ్ళకు కూడా పునాది ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు కాకుండా వాళ్ళ జీవితం కూడా ఎప్పటికీ కట్టబడదు. మన ముందు యాక్టింగ్ చేయొచ్చేమో కానీ వాళ్ళు ఆత్మీయంగా సచ్చిన స్థితిలో ఉన్నారు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదు, కానీ మనల్ని మనం వాక్యంతో సరి చేసుకోవటం కోసమే ఈ మాటలను మనం ధ్యానించుకోవాలి. ప్రియమైన వాళ్ళ అమ్మ, వాళ్ళు పడిపోతున్నారు వీళ్ళు పడిపోతున్నారు అనేది కాదు, కానీ మనల్ని మనం నిలబెట్టుకోవటం కోసం, మనల్ని మన జీవితాలను దేవునికి నివాసయోగ్యంగా మరల్చుకోవటం కోసం మనం ఏం చేయాలి అనేది మనం ప్రధానంగా చేసుకోవాలండి. కనుక ఇక్కడ ఏమంటున్నారు? అను పునాది మరలా వేయక అనే మాట చూడండి అండి. పునాది ఒక్కసారి వేయాలయ్యా. ఈ 6 గురించి మీరు బాగా ధ్యానం చేయండి. ధ్యానం చేసేసి దీని వెనకున్న దేవుని మనసేందో అర్థం చేసుకోండి. దాని ప్రకారం మీ జీవితాన్ని సరి చేసుకోండి. ఇప్పటి వరకు కనుక సరి చేసుకోకపోతే దీన్ని ఇప్పుడు సరి చేసుకొని ఈ పునాదిని ఒక్కసారి స్థిరంగా వేసి తర్వాత మీ జీవితాన్ని సంపూర్ణత వైపుకు, అమ్మా, మన జీవితాన్ని రోజు రోజుకి కూడా దేవునికి నివాస యోగ్యంగా మన జీవితాన్ని, నా దేవా నీకు పరిశుద్ధంగా నా జీవితాన్ని మలుచుకుంటున్నాను, నాలో నివాసం చెయ్యి అని అడిగే విధంగా మనం ఉండాలండి. రోజు రోజుకి పాపంలో పడిపోతున్నాం అనుకోండి, మనకి ఏం మిస్ అయిపోయింది అన్నట్టు? పునాది మిస్ అయిపోయింది. అమ్మా, ఇల్లు నిలవటం లేదు అంటే అర్థం ఏంటది? పునాది మిస్ అయిపోయింది. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటే ఎన్ని స్టేర్లైనా ఆగిద్ది. అమ్మ, అంతే కదా? మనం కూడా ఎన్ని సంవత్సరాలైనా జీవితంలోని దేవునిలోని బలంగా ఉండాలి అని అంటే మొదట వేసే పునాది చాలా గట్టిగా ఉండాలి. ఆ పునాది ఒక్కసారే వెయ్యాలి. ఆ పునాది ఒక్కసారి వెయ్యాలి అని ఇక్కడ ఒక మంచి మాట అంటున్నారండి. అవును, పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు, సంపూర్ణులగుటకు, ఆయన పరిపూర్ణుడు, మన తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి. అలా పరిపూర్ణతలోకి రావటం కోసం, సంపూర్ణతలోనికి రావటం కోసం ముందుకు ఆగిపోయింది. పునాదిని మాత్రం గట్టిగా వేసుకోండి. అలా దేవునికి చిత్తానుసారంగా సంపూర్ణతలోనికి మీ జీవితాలను ముందుకు తీసుకువెళ్ళండి. సాగిపోదాము అని అన్నారు. ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి మాట తర్వాత వచ్చిన వాళ్ళు రాశారు. ఈ మాట చదివినప్పుడు నేను చాలా కూడా ఒళ్ళు జల్లు అన్నది ఇది ధ్యానం చేసేటప్పుడు. మరి మీకు అనిపించదో అనిపించదో కానీ నాకు మాత్రానికి గుండె జల్లు అన్నది ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటే. మనందరం ఇల్లు కట్టబడాలి కదా. ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభువుల వారు ఉండాలి, పరలోకపు తండ్రి ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఉంటారా? ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? మనల్ని మనం పరిశుద్ధతగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనలో కనుక అది లేదు అని అంటే వాళ్ళు ఎప్పటికీ నివాసం చెయ్యరు. నివాసం చెయ్యాలి అని అంటే మన ఇల్లు సంపూర్ణంగా కట్టబడాలి. సంపూర్ణంగా కట్టబడాలి అంటే దానిలో ఏముండాలి? మొదటిది పునాది అనేది ఉండాలి. ఈ పునాది అనేది ఉండేటప్పుడు దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నారండి. ఏమంటున్నారు? నెక్స్ట్ వచనం, దేవుడు సెలవిచ్చిన ఎడల అలా మనం అలాగు చేయుదుము. దేవుడు సెలవిస్తే మీరు సంపూర్ణులైపోతారు అని అంటున్నారు. మీ ఇల్లు కట్టబడాలి అంటే ఎవరు సెలవు కావాలంట? ఏంటి? దేవుడు సెలవు ఇవ్వడా? దేవుడు సెలవు ఇవ్వడు. అందరికీ గుర్తుంచుకోండి. అదేంటి? దేవుడు అందరం మారు మనసు పొందాలని, అందరం కూడా దేవుని కోసం బ్రతకాలని, ఎవడు నాశనం అయిపోవటం దేవుడికి ఇష్టం లేదు కదా. అలాంటి దేవుడు ఏంది మరి ఇలా కండిషన్ పెట్టాడు? అమ్మా, ఇక్కడ కండిషన్ ఉందా లేదా? ఏమంటారు? దేవుడు సెలవిచ్చిన ఎడల, అంతేగా, దేవుడు పర్మిషన్ ఇస్తే, ఇఫ్ గాడ్ పర్మిట్స్, ఓకే, ఇఫ్ గాడ్ పర్మిట్స్, అప్పుడు మన జీవితాలు సంపూర్ణం అయిపోతాయి అని అంటున్నారండి. ఈరోజు చాలా మంది విశ్వాసం కోసం కొట్టుకొని, విశ్వాసంలో ఉండలేక అవిశ్వాసంలో పడిపోయి మరలా తిరిగి ఆ విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలో తెలియక ఏమంటే వాళ్ళ జీవితంలోని ఎప్పటికీ మరలా తిరిగి దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు అని అంటే కారణం దేవుడు పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకు ఎవరో కూడా చెప్తారు. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం, ఏం చేస్తాం? బెంగళూరులో ఇల్లు కట్టాలనుకుంటాం. మీరేం చేస్తారు? మనం ఒక ఇల్లు కట్టాలి. ఇక్కడ కట్టాలంటే ఏం చేస్తాం? తెల్లారి పొద్దున్న నాకు చోటు ఉంది, ఇక్కడ ఒక 10 స్టేర్లు బిల్డింగ్ కట్టేస్తాను, కింద పునాదులు లోతుగా తవ్వుతానంటే ఒప్పుకుంటారా? ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? బెంగళూరు BDA అనేది ఉంది కదా, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏమడుగుతారు? అమ్మా, BBMP కానివ్వండి, లేకపోతే BDA కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి ఆ సంబంధిత అధికారుల దగ్గర నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి. మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం అయ్యా అని అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మీ బడ్జెట్ ఎంత, మీ సోటు ఎక్కడ ఉంది, సోటు కాగితాలు ఏంటి, ఈ సోటు కాగితాలన్నీ జెన్యూన్ గా ఉన్నాయా లేవా, ఇవన్నీ అడిగి
మీరు ఎన్ని స్టేర్ల బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారు? అయ్యా మేము 3 స్టేర్ల బిల్డింగ్. 3 స్టేర్ల బిల్డింగ్ అప్పుడు వాళ్ళు పర్మిషన్ కోసం ఏం చేస్తారు? పర్మిషన్ అంతా వచ్చి ఫిజికల్ గా చెక్ చేసేసి ఇక్కడ కట్టుకోవడానికి వాళ్ళు అనుమతిస్తే మీరు ఏం చేయాలి? అప్పుడు కట్టుకోవడం మొదలు పెట్టాలి. కట్టుకోవడం మొదలు పెట్టుకున్నంత మాత్రం మీ ఇష్టం కట్టుకుంటారా అని అంటే నో, అలా కూడా కట్టుకోలేము. కట్టడం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఫేజ్ కూడా అధికారులకు ముందు చెప్పాలి. మీరు ఇల్లు మొదలు పెట్టిన తర్వాత ఎవరికి చెప్పాలి? అధికారులకు పోయి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మధ్యలో వచ్చి ఇన్స్పెక్షన్ అని అంటారు. ఏమంటారమ్మా? ఇన్స్పెక్షన్ అనేది. ఇన్స్పెక్షన్ వల్ల ముఖ్యంగా ఏది ఇన్స్పెక్ట్ చేస్తారో తెలుసా? పునాదిని ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏం చేస్తారు? చెక్ చేస్తారు. ఒకవేళ కనుక పునాది నువ్వు సరిగ్గా వేయలేదు అనుకోండి, వాళ్ళు ఏమంటే ఏం చేస్తారు? నో, ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా ఈ పునాది కట్టబడలేదు కాబట్టి ఈ ఇల్లు అనేది నిలవదు. కాబట్టి దీన్ని ఎంతటితో ఏం చేయాలి? ఇక ఫర్దర్ గా మీరు దీని మీద కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు, వీలు లేదు, మీరు చేయడానికి వీలు లేదు అని ఖచ్చితంగా కూడా దాన్ని ఏం చేస్తారు? అక్కడతోనే ఆపేస్తారు. అవునా కదా? పునాది గట్టిగా ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎస్, మీ పునాది చక్కగా ఉంది, పునాది గట్టిగా ఉంది కాబట్టి ఎస్ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకోండి అని అంటే ఇది ఎంత నిజమో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా దేవుని నివాస యోగ్యంగా మరల్చబడలేరు. అమ్మా, మీరు మరలో అనుకోవద్దు. మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇప్పటి వరకు తెలియకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైనా సరే దేవుడు తెలియజేసినది మనం సంతోషపడాలి. క్రైస్తవ జీవితానికి మన పునాది సరిగ్గా లేకపోతే దేవుడు కూడా ఆ ఇల్లు సంపూర్ణం అవడానికి పర్మిషన్ ఇవ్వడు. ఎందుకనంటే పునాది సరిగ్గా లేదు కాబట్టి ఈ జీవితం ఏదో ఒక రోజున లోకంలోనే ఖచ్చితంగా కూడా పడిపోతూ ఉంది. దేవుని నివాస యోగ్యంగా మీ ఇల్లు కట్టబడదు. కాబట్టి దేవుడు ఇది చాలా భయపెట్టేటటువంటి మాట అండి. మనల్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. అసలు మన పునాది పడిందా? మన పునాదిలో ప్రభు ఉన్నాడా? మన పునాదికి అవసరమైనటువంటి ఈ అంశాల ప్రకారం నిజంగా దేవుడు అనుకున్న ప్రకారం మన పునాది కట్టామా? మన పునాదిని దేవుడు ఆమోదయోగ్యంగా చేశాడా? మనం నిజంగానే క్రైస్తవ జీవితంలోని దేవునికి ఇష్టానుసారంగా ముందుకు వెళ్తుందా? ఏదో 4 రోజులు భ్రమలో మనం అలా ముందుకు పోతున్నామా? ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి. ఏమంటే భయపెట్టేటటువంటి మాట కదండి ఇది. కాబట్టి మనల్ని మనం ఖచ్చితంగా కూడా ఆలోచించుకోవాలి ప్రియమైన వారు. ఇక్కడ ఏమంటున్నారమ్మా? మరలా చూడండి అన్నమాట. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగు చేయుదము. మీ కన్స్ట్రక్షన్ మీ ఇల్లు దేవునికి సంపూర్ణంగా కట్టబడాలి అని అంటే మీ పునాదిని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పునాది నిజంగానే దేవుడు అనుకున్న విధంగా పడుతుందా? ఒకవేళ పడకపోతే ఇప్పటికైనా సరే ఇప్పటికే మన జీవితంలో చాలా మంది 20 సంవత్సరాల నుంచి క్రైస్తవంలో ఉండిన వారు ఉండుంటారు, 10 సంవత్సరాల నుంచి ఉండిన వారు ఉంటుంటారు, 20, 30 ఇన్ని సంవత్సరాలు ఉన్నారుగా. ఒకవేళ ఇప్పటికీ పునాది సరిగ్గా పడకపోతే ఇప్పటికైనా సరే మన పునాదిని మనం సరి చేసుకోవాల్సినటువంటిది. ఆ పునాదులు ఎన్ని ఉండాలమ్మా? ఎన్ని అంశాలు ఉండాలి? 6 అంశాలు ఉండాలి. ఈ 6 అంశాలలో మొట్టమొదట ఉండవలసింది ఏంటంట? మారు మనస్సు. ఏంటది? మారు మనస్సు. ఇందులో ఏది ఉండాలి? ఈ అన్నింటిలో కల ఇది ఒక క్రమ పద్ధతిలో రావాలి. ఈ పునాదిలోని ప్రతి క్రైస్తవుడు భూమి మీద క్రీస్తును నమ్మినటువంటి ప్రతి క్రైస్తవుడి జీవితంలో మొట్టమొదట ఏముండాలి? మారు మనస్సు. రిపెంటెన్స్ అనట. రిపెంట్ అనేది మారు మనస్సు అంటే ఏంటమ్మా? ఇప్పుడు మన జనరల్గా కూడా మారు మనసు అంటే మనకు అర్థం కావాలి కదా. అసలు మనం మారు మనసు పొందామో మారు మనసు పొందలేదో. చాలా మందికి కూడా మారు మనస్సు అనగానే ఇది ఒక రకమైనటువంటి భావోద్వేగం అని అనుకుంటున్నారండి. ఒక ఎమోషన్ అని అనుకుంటున్నారు. ఏంటిది? ఒక ఎమోషన్ కాదు ఇది. మారు మనసు అనేది ఎమోషన్ కాదు. ఎమోషన్స్ అంటే ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు మన దగ్గర కనుక ఎవరైనా సరే మైకి తీసుకొని దేవుడు మన మధ్యలో దిగుతున్నాడు అది అని చెప్పేసి వీళ్ళు గట్టిగా ప్రార్థన చేసేసి మమ్మల్ని కడగండి దేవా, మమ్మల్ని కాపాడండి దేవా అని అన్నప్పుడు చాలా మంది కూడా ప్రార్థనలో లీనమైపోతారు. మంచిదే. అప్పటికి మనకి తెలియకుండా ఏమైపోతుంటాయి? ఇక్కడ మన సహోదరులు మాట్లాడే మాటలకి చేసేటటువంటి ప్రార్థనకి అందరికీ కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతాయి. మంచిదే, కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితంలో ఏమైంది? ఒక ఎమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఏమి స్టార్ట్ అయింది? ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ భావోద్వేగం అనేది ప్రారంభమై ఈ భావోద్వేగంలో ఏడుపు, ఒక రకమైన బాధ, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఈ ఊపులో మనోళ్ళు ఏమనుకుంటారు అని అంటే, అమ్మయ్య
మేము కూడా ఏం పొందినాం? మారు మనసు పొందాము అని అనుకుంటున్నారండి. నో, మారు మనసు అనేది ఎమోషన్స్ కి సంబంధించింది కాదు. మొదటిది, మారు మనసు అనేది ఏంటిదమ్మా? భావోద్వేగానికి సంబంధించింది కాదు అమ్మా, భావోద్వేగానికి సంబంధించింది కాదు. మారు మనసు అనేది ప్రారంభం. మారు మనసు అనేది ఏంటది? ఈ పునాదిలో మొట్టమొదటిది. ఇదే సరిగ్గా లేదండి ఈరోజు చాలా మంది. అమ్మా, బాధపడద్దు మీరు ఎవరు కూడా. ఇదే సరిగ్గా లేదు ఈరోజు చాలా మంది. క్రైస్తవంలోకి వచ్చినటువంటి వారికి మారు మనసు లేదు. మారు మనసు ఉండాలా, విశ్వాసం ఉండాలా? మొదటిది ఇక్కడ ఏం రాశారు? మొదటిది మారు మనసు పొందుటయు, రెండోది దేవుని యందలి విశ్వాసం. ముందు మారు మనసు పొందితే తర్వాత విశ్వాసం అనేది వచ్చింది. పాయింట్ మీకు అర్థమవుతుంది కదా అమ్మా? చాలా మంది కూడా వచ్చేసాయి. చాలా మంది ఒక మాట అంటుంటారు, అమ్మా నేను దేవుళ్ళు బ్రతకాలంటే ఏం చెయ్యాలి అని అంటే, చాలా మంది మన సహోదరులు సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు ప్రభువుని నమ్ముకోండి అని అంటారు. మంచిదే, సలహా మంచిదే. కానీ బైబుల్ అలాంటి ఏమంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ ని సపోర్ట్ చేయటం లేదు. అది అసంపూర్ణమైనటువంటి వాక్యం. ముందు ఎవరికైనా సరే ఏముండాలి? మారు మనస్సు ముందు ఖచ్చితంగా ఉండాలి. ముందు ఏముండాలి? మారు మనసు ఉండాలి. సో ఒకసారి చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. మారు మనస్సు ఎంత ప్రాముఖ్యకరమైందో కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభువుల వారిని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం, అయ్యా నా తర్వాత ఒక మహానుభావుడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికైనా కూడా నేను యోగ్యుడును కాను అని అన్నారు. అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి మహానుభావుడు అండి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అంటే మీరు సామాన్యంగా అంచనా వేయొద్దు. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి, పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు పరిశుద్ధాత్మలతో నిండిపోయినటువంటి వ్యక్తి. అలాంటి ఆయనే యేసు ప్రభువుల వారి కాలి చెప్పును కూడా అంటుకోవడానికి అర్హుడు కాదు అంటే మరి మన పరిస్థితి ఏంది ఇప్పుడు? మనం అసలు కనీసం ఆయన నడిచిన తర్వాత నడిచిన దుమ్ము ఉంటుంది, దుమ్మును కూడా టచ్ చేయడానికి కూడా మనం పనికిరాం. బాగా ఆలోచించుకోవాలమ్మా. అలాంటి మహానుభావుడు ఏమంటున్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నారండి. పరలోక రాజ్యం సమీపించి ఉంది అని అంటే దేవుడిని నమ్ముకోండి అంటున్నారా? ముందు ఏం కావాలా? ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి అని అంటే, మీ జీవితం సరైన పునాది పడాలి అంటే మనలో ఏముండాలంటమ్మా? మారు మనస్సు. ఏముండాలి? వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నారు? మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని ఉందండి. మారు మనస్సు. మారు మనసు ఏంటది? ఇప్పుడు పునాదిలో మన జీవితంలో మొట్టమొదట మనం పొందుకోవాల్సింది ఏంటమ్మా? మారు మనస్సు. ప్రభువుని విశ్వసించడానికంటే ముందు, ప్రభువుని మన దేవుని యందు విశ్వాసం కంటే ముందు మన జీవితంలో ఏమి రావాలి? మారు మనస్సు రావాలి. ఇంకా మంచి మాటలు ఏమంటున్నారు చూడండి. ఇంకా ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకుని వాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసునకు. ఏం కావాలి? ముందు మారు మనసు పొందండి. ముందు ఏం పొందాలి? మారు మనసు పొందండి అని అంట. మారు మనస్సు అంటే ఏంటి అనేది ఇంతకుముందు చెప్పాను మీకు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోషన్ అమ్మా. ఇది ఒక భావోద్వేగం అయితే కాదు. మనం ఆవేశంలోనో లేకపోతే దుఃఖంలోనో తీసుకునేది కాదు. ఈ మారు మనసు అనేది దుఃఖంలోనో ఈట్లలో వచ్చేది కాదు. ఈ మారు మనసు అనేది ఎప్పుడు వచ్చింది అనేది జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభువుల వారే స్వయంగా ఒక సంగతిని చెప్పారండి. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి అమ్మ. అది ఏంటిది? తప్పిపోయిన కుమారుడు అని కొంతమంది దాన్ని అంటుంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ప్రాడిగల్ సన్ అని అంటారు, లేకపోతే కేరింగ్ ఫాదర్ అని అంటుంటారు. అమ్మా, ప్రేమ చూపించేటటువంటి గొప్ప తండ్రి. ఇక్కడ ఒకసారి చూద్దాం ఆ మాటలు. అక్కడ ఏం జరిగిందో. మారు మనస్సు
అనేది అర్థం అవటం కోసం యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సంగతి అండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. 11వ వచనం నుంచి, ఆయన ఇంట్లోనేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఇక్కడ యూదుల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక ఫ్యామిలీని యేసు ప్రభుల వారు ఏమంటే ఈ సంగతిని చెబుతున్నారు. అతను వాళ్ళందరూ ఎవరు, ఏ ఫ్యామిలీకి సంబంధించిన వారు? యూదులలోని పందులు పని చేయటం అని అంటే అంతకంటే చీపైన పని ఇంకోటి ఉండదండి. అమ్మా, మనం ఇంకొకటి తప్పు చేయటం కాదు, కానీ యూదా సాంప్రదాయం ప్రకారం యూదులలోని ఏదైనా సరే విలువ తక్కువ పని ఏదైనా ఉందా అని అంటే పందులను పోషించడమే, అంతకంటే విలువ తక్కువ పని ఏముండదు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రితో గొడవ పడ్డాడు. ఏమంటే ఇక్కడ తండ్రికి ఒక ఇష్టం ఉంది. తండ్రికి ఏంటో ఇష్టం? నా పిల్లలు ఎప్పుడు నాతో కలిసి ఉండాలి, నా చిత్తానుసారంగా నా పిల్లలు నా ముందు కళ్ళ ముందు బ్రతకాలి అని తండ్రి చిత్తం. కానీ ఆ తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేశాడు ఈ కుమారుడు? నాయనా, నీ దగ్గర నేను ఉండటం నాకు ఇష్టం లేదు, నీతో కలిసి బ్రతకటం నాకు ఇష్టం లేదు, నీకు నుండి నేను దూరం అయిపోవాలి, కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేసి తండ్రితో విభేదించి తండ్రిని కాదనుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. దూర ప్రాంతానికి వెళ్ళినటువంటి వాడు తన ఆస్తిని అంతా కూడా పాడు చేసి ఏం చేశాడు? అక్కడ తనకున్నటువంటి ఆస్తి అంతా పోయింది, కరువు వచ్చేసింది, కరువులోని బ్రతకటం కష్టమైపోయింది. ఆ దేశస్థులలోని ఒకరిని పని అడిగితే వాడేం చేశాడు? అరే బాబు, నువ్వు కనుక పని చేయాలనుకుంటే ఏం చేస్తావు? మా పందులు ఉన్నాయి, పందులు తీసుకుపోయి పొలంలోనికి పోయి వాటిని మేపుకొని రా. ఉదయం అంతా పని చేస్తే సాయంత్రంగా ఇచ్చేది. మరి ఉదయం నుంచి సాయంత్రం తినాలి ఏదో ఒకటి. కాబట్టి మనోడికి ఏంటి? తినటానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనోడికి ఏమైపోయిందమ్మా? ఇప్పుడు అక్కడ పాయింట్ చూడండి, ఎంత మంచి మాట చెబుతున్నారు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఏమంటే వానికి ఏమీ ఇయ్యలేదు. అప్పుడు ఏమైందంట? అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు మనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపుకు తిరుగుతాం, ఏడుపు వచ్చినప్పుడు తిరగం. గుర్తుంచుకో, రెండింటికి తేడా ఉంది. ఇతనికి బుద్ధి వచ్చేసింది, అయ్యో నేను చాలా తప్పు చేశాను, నా తండ్రి నుంచి అనవసరంగా విడిపోయి వచ్చాను, నా తండ్రితో విభేదించి నా తండ్రి దగ్గర నుంచి ఆస్తిని నేను లాక్కొని ఇక్కడికి వచ్చి దాన్ని వ్యాపారం చేసేసి దుర్వ్యాపారం చేసి ఈ త్రాగుడు, తిరుగుడు, వ్యభిచారం వీటి వల్ల నా ఆస్తి అంతా పోగొట్టుకొని ఇక్కడ కనీసం తినటానికి కూడా నాకు తిండి లేదే. నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, ఏమంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇక్కడికి వచ్చేసాడు కదా వీడు, చిన్న కొడుకు వచ్చాడు కదా, ఇప్పుడు ఇతనేం చేయొచ్చు చెప్పండి? ఇంకా ఆయన దగ్గర అంత మాట అన్నాం, ఆయన దగ్గరికి ఎడపోతాము, పోయి ఆయనతో గొడవపడి అంతమంది పనుల ముందు ఆయన దగ్గర నా ఆస్తి నాకు కావాలని గొడవపడి మరి వచ్చేసాను. ఇక తిరిగి ఆయన దగ్గరకు పోయి మళ్ళీ నా పరువు పోగొట్టుకోవటం కంటే ఇక్కడే ఎక్కడోసారి అడ్జస్ట్ అయిపోతే పోలా, ఈ 4 రోజులు పొట్టు తిన్నాము, అవసరం అనుకుంటే ఇప్పుడు ఈ పందుల్ని దొంగతనంగా అమ్మేసుకుంటే ఇతనికి డబ్బులు రావా? ఇక్కడ కనుక మంచిగా ఏమంటే ఆల్రెడీ కష్టంలో ఉండ కదా, ఒక కత్తి పట్టుకొని మర్డర్ చేయటం మొదలు పెడితే బెదిరించేసి డబ్బులు తప్పించుకోలేడా? అన్ని చేయొచ్చు కదా. కానీ వీటి గురించి ఆలోచన చేయటల్లా. చేసిన తప్పేందో బాగా అర్థమైపోయింది. తను పాపం చేశాడు, నా తండ్రిని వ్యతిరేకించాను, నా తండ్రికి దూరం అయిపోయాను, నా తండ్రి నుండి అంతా కూడా నేను తెచ్చుకొని నేను అంతా పాడు చేశాను, నా జీవితం నాశనం చేసుకున్నాను అని ఎవరికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా. బాగా గుర్తుంచుకోండి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి విలువేందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ లోకంలో నేనేదో సాధిద్దామని ఇక్కడికి వచ్చేసాను, కానీ సమస్తం కోల్పోయినాను, నాకు ఇంకా ఈ భూమి మీద దిక్కంటూ ఎవరూ లేరు.
నాకు ఈ భూమి మీద దిక్కంటూ ఎవరు లేరు, నాకున్న ఏకైక దిక్కు ఎవరు? నా తండ్రి. నా తండ్రి దగ్గర ఎంతో మంది పనులు ఉన్నారు. నేనైతే మాత్రం నేను చేసిన పనికి నా తండ్రికి కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడినైతే కాను. కానీ ఇదిగో నా బుద్ధి తెచ్చుకొని మరలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నుండి అయితే తండ్రితో గొడవపడి, తండ్రితో విభేదించి, తండ్రిని కాదనుకొని మరొక ప్రాంతానికి వచ్చాడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? దానిని మారు మనస్సు అని అంటారండి. అంతకుముందు తండ్రి ఇష్టానుసారంగా ఆ ఇంట్లో బ్రతికినటువంటి ఈ కుమారుడు తండ్రి ఇష్టాన్ని వ్యతిరేకించి, నా ఇష్ట ప్రకారం నా జీవితం, నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, తండ్రి ఇష్టాన్ని ప్రక్కన పెట్టి ఆస్తిని తెచ్చుకొని తన ఇష్ట ప్రకారంగా బ్రతికి మొత్తం పోగొట్టుకొని ఇప్పుడు చివరికి అంతా పోయిన తర్వాత ఎవరి జ్ఞాపకం వచ్చేసారు? తండ్రి జ్ఞాపకం వచ్చేసాడు. కాబట్టి నా ఇష్టానుసారంగా చేస్తే నాకు జీవితంలో ఏదీ లేదే, నేను అంతా పోగొట్టుకున్నానే, ఇక నాకు బ్రతుకంటూ ఏమీ లేదే. ఇప్పుడు ఎవరి చిత్తం ప్రకారంగా ఉండాలనుకుంటున్నాడు? ఇప్పుడు దీన్ని ఏమంటారమ్మా? ఇది ఒక నిర్ణయం అని అంటారు. ఏమంటారు? ఇది ఒక డెసిజన్ తీసుకుంటున్నాడు అండి, ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. మంచి మాట చెబుతున్నారు చూడండి. ఏమంటున్నారు? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అని అన్నారండి. ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నామా? తండ్రి యొద్దకు వెళ్ళాలనుకుంటున్నాడా? ఇంకా కూడా పాపాలు ఎక్కువ చేసుకోను, బెదిరించో, లేకపోతే హత్యలు చేసో, ఇంకొకరిని మోసం చేసో, దొంగతనంలోనూ ఈ తన జీవితాన్ని ముందుకు పోవాలనుకుంటున్నాడా? బుద్ధి వచ్చేసింది, బుద్ధి వచ్చేసింది. తాను ఏం పాపం చేశాడో తనకు అర్థమైపోయింది. ఇప్పుడు బాగా అమ్మా తనకేమర్థమైపోయింది? తాను ఎంత పాపం చేసేసాడో, తండ్రిని ఎంత బాధ పెట్టాడో, తండ్రిని వద్దనుకున్న తర్వాత తన బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందో, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఏం నష్టం జరుగుతుందో అంతా కూడా తెలుసుకుంటాన్ని బుద్ధి వచ్చినప్పుడు అని అన్నారు. అమ్మా ఇది ఏడ్చి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది. తన జీవితాన్ని బాగా అర్థం చేసుకొని, తండ్రి విలువను బాగా అర్థం చేసుకొని తీసుకున్నటువంటి నిర్ణయం అండి. కాబట్టి ఇప్పుడు మీకు మారు మనస్సు అంటే అర్థమైంది. ఇంతకు ముందు నా ఇష్టం చొప్పున బ్రతకాలనుకుంటున్నాను, ఇక నేను అలా బ్రతకను, నా తండ్రి చిత్తం ప్రకారమే బ్రతుకుతా, నా తండ్రి చిత్తం ప్రకారం బ్రతుకుతా. ఆయనకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టము. ఆయన కనీసం ఆయన దగ్గరికి తీసుకురానిచ్చి, ఆయన దగ్గరకు రానిచ్చి కనీసం ఆ పనివారిలోనే నన్ను ఒక పనివాడిగా చేర్చుకుంటే చాలు. నేను నా తండ్రి ఎదుట ద్రోహం చేసేసాను, ఆయనకి నేను చాలా తీరని నష్టం చేసేసాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేం చేయాలి? క్షమాపణ అడగాలి. నాయన నేను నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేసేసాను, కాబట్టి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అడగడానికి ఎప్పుడు మార్చుకున్నాడంటమ్మా? ఎవరైనా ప్రసంగం చేస్తే ఏమైనా మైకు పెట్టుకొని చెబితే అయిందా? ఇది ఎవ్వరూ ఏమలేడు, ఒక్కడే ఉన్నాడో, ఒంటరిగా ఉన్నాడో, తన జీవితంలో ఏం తప్పు చేశాడో అది గ్రహించుకున్నాడు. గ్రహించుకున్న తర్వాత ఆ జీవితం మరలా బాగుపడాలి అని అంటే తిరిగి దీన్ని మరలా తిరిగి ఎక్కడి నుంచి అయితే వేరైపోయాడో తండ్రికి మరలా తిరిగి అక్కడికి చేరటం. దీన్ని ఏమంటారంటే ఇది మారు మనస్సు అంటే. మారు మనసు అంటే మనసు మార్చుకోవటం. నీకు ఒక ఇష్టం ఉంటుంది కమ్మా నీ జీవితంలో. మనకు ప్రతి మనిషికి ఒకటి ఇష్టం ఉంటుంది. నేను తినే తిండి నీకు ఇష్టం ఉండదు, నువ్వు తినే తిండి నాకు ఇష్టం ఉండదు, అంతే కదమ్మా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది. మన ఇష్ట ప్రకారం బ్రతకటం కాదు. ఇప్పటి వరకు ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికరు. తినాలనుకున్నాం, త్రాగాలనుకున్నాం, చింతలు వేయాలనుకున్నాం, వ్యభిచారం చేసాం, మోసం చేసాం, దొంగతనాలు, వీటిలలో మన ఇష్టానుసారంగా అడిగేవాడు లేడు అన్నట్టుగా మనకు నచ్చినట్టుగా ఉన్నాం. అయ్యో నా జీవితం పాపంలోకి వెళ్ళిపోయింది అని ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, బుద్ధి వచ్చిన తర్వాత ఎక్కడి నుండి అయితే దేవునికి దూరం అయిపోయి ఆ బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి మరలా ఆయన దగ్గరకు చేరటం కోసం తీసుకునే నిర్ణయాన్ని ఏమంటారమ్మా? మనస్సు మార్చుకోవటం, రిపెంటెన్స్ అని అంటారు. అమ్మా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను. చాలా మంది దగ్గరకు వచ్చేసి బాప్తిజం మీరు ఎప్పుడు తీసుకున్నారు? చాలా మంది పెళ్లికి తీసుకుంటారు. పెళ్లికి తీసుకొని పెళ్లికి తీసుకునేటప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా నిజంగా మారు మనసు పొందారా? లేదు. పెళ్లికి అవసరం కాబట్టి ఇప్పుడు మారు మనసు ఇంకా లేదు. అక్కడ మారు మనసు ఉందా? మారు మనసు ఏడితే చెప్పండి. అసలు వాళ్ళ పాపాత్ములు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావాలి.
ఇతనికి అర్థమైపోయింది, నేను చాలా ద్రోహం చేశాను అన్న సంగతి అర్థమైపోయింది, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్న సంగతి అర్థమైపోయింది. అతడు వెళ్ళి ఏమనుకుంటున్నాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని చెప్పుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లోపల నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని అంటే ఈ పనిని పక్కన పెట్టేశాడు. ఈ పందుల దగ్గర నేను ఉండటం ఏంది, పంది పొట్టు నేను తింటం ఏంది, నా తండ్రి విలువ ఏంది, ఆయన గొప్పతనం ఏంది, నేను ఇక్కడ ఈ సావు బ్రతుకుల్లో బ్రతకటం ఏంది, నేను ఆయన దగ్గరకు పోయి ఆయన కాళ్ళు పట్టుకొని, తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ అని చెప్పటమే దీనికి ఒక నిర్ణయం తీసుకొని, నిర్ణయం ప్రకారం ఏం చేశాడమ్మా, తీసుకొని వెంటనే ఏం చేశాడు, అక్కడే ఇవాళ కాదు రేపు పోతా, రేపు కాకపోతే ఎల్లుండి పోతా, ఎల్లుండి కాకపోతే 10 రోజుల తర్వాత పోతా అనుకున్నాడా? నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారు, మన జీవితంలోని మారు మనస్సు అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు. ఇది అమ్మా అర్థమవుతుంది మీకు? మారు మనస్సు అనేది మీ జీవితంలో మార్చుకోవాలి. మీ జీవితం అనేది మార్చుకోవాలి, మీకు మీరుగా మార్చుకోవాలి అని అంటే ఒక ఆయన ఇనిషియేట్ చేస్తాడు. ఇంకా లోతుగా వెళ్దాం అమ్మా. ఆ మారు మనసు పొందే అవకాశం వచ్చినప్పుడు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నిర్ణయాలు లేవండి, ఎమోషన్స్ లోని. అమ్మా కొద్దిసేపు కనుక వాక్యం కనుక గట్టిగా తగిలింది అనుకోండి, ఆ రోజు ఏడుస్తారు. ఏడ్చి నేను మారానులే, నేను మారు మనసు పొందానులే అనుకోండి. నిర్ణయం పూర్తిగా లేదు. అమ్మా మరి ముఖ్యంగా యవనస్తులు అయితే డబుల్ మైండెడ్, ద్విమనస్కులుగా ఉంటుంటారు. కొద్దిసేపు దేవుళ్ళు ఇక్కడే ఉంటుంటారు, మళ్ళీ చర్చి దాటి బయటికి పోగానే అక్కడ చేసి ఏం చేయ అక్కడే, ఇక్కడ ఉండే భక్తి ఇక్కడే. డబల్ మైండెడ్ అనమాట. అమ్మా డబల్ మైండెడ్ కనుక ఉంటే స్థిరత్వం ఉండదు ప్రియమైన వాళ్ళు. కనుక ఇది మారు మనసు కాదు. మారు మనసు అనేది ఎమోషన్ కాదు, మారు మనసు అనేది నిర్ణయం, ఒక డెసిజన్. మీరు మారుకోవాలి, మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి, ఆ తండ్రి దగ్గరికి తిరిగి చేరాలి అనేది. నేను ఎంత పాపం చేశానో, ఈ పాపం వలన నేను నరకంలోకి వెళ్ళిపోతానేమో అన్నటువంటి భయం మనలో ఉండాలి. మన జీవితంలో ఆ భయం అనేది ఉండాలి. అలా తిరిగి ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎప్పుడు తిరిగి చూస్తారా అన్నట్టు ఎదురు చూస్తున్నాడంటండి. ఆ తండ్రి ఎంత గొప్పవాడో చూడండి. ఆ తండ్రి ఎంత దారుణంగా చేసేసాడు కదా, ఎరా నన్ను కాదనుకున్నావు, నా ఆస్తులంతా చేసుకుపోయినోడు నువ్వు పోయినోడికి పోక మరలా తిరిగి నా దగ్గరికి వస్తావా అని అంటలే ఈ తండ్రి. మన పరలోక తండ్రి ఎంత గొప్పవారు అంటే, ఎప్పుడు మారతారా, ఎప్పుడు నా వైపుకు తిరుగుతారా అన్నట్టుగా చూస్తూ ఆ కుమారుడు వస్తున్నాడు అన్న సంగతి రాగానే ఏమంటున్నాడు చూడండి. అయితే 22వ వచనం, తండ్రి వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి వానిని చూసి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రి ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడును కానను. అయితే తండ్రి ఏమన్నాడు, తన దోషులను చూసి ప్రశస్త వస్త్రాలు ఇవ్వండి అతనికి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా చేతికి ఒక ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడలను వధించండి. ఏమండి ఎంత సెలబ్రేషన్ లో అన్నాడు చూసారా? అంటే మారు మనస్సు పరలోకంలో తండ్రిని ఏం చేస్తుంది, ఆయన నీ వైపు పూర్తి అటెన్షన్ లోకి తీసుకొచ్చేసింది. అమ్మా నువ్వు ఇక్కడ మారావు అన్న సంగతి ఇది ఎవరికైనా చెప్పేదా? నేను మారానా మారలేదు అనేది నేను నలుగురికి చెప్పేది. ఇది నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, నాకు నేనుగా మార్చుకోవాలి, నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటది? నేను ఇక నుంచి లోకంలో వద్దు, నేను దేవుని వైపుకి తిరగాలి అనేది మన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రియమైన వాళ్ళ, నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని దగ్గరికి పోతే దేవుడు ఎంత గొప్పవాడండి. ఏమండి ఒక్క మాట అని అడిగాడా? ఎందుకు ఇలా చేసావని అడిగాడా? ఏమి చేయలేదండి. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రాలను ఇచ్చి, చేతికి ఉంగరాన్ని తొడిగించేసేసి, కాళ్ళకి చెప్పులు, మంచి పశువులను వధించి క్రొవ్వినటువంటి పశువులను వధించి ఆ కుమారుడు ఎంత ప్రేమగా మారు మనస్సు. ఇదిగో ఇలాంటి గొప్ప దేవునికి సంతోషాన్ని కలిగించేటటువంటి గొప్ప కార్యక్రమం. కనుక మారు మనసు అనేది ఇది ఒక నిర్ణయం. ఒక నిర్ణయం. మీరు నిజంగా మారారా మారలేదు అనేది మీ వ్యక్తిగతమైనటువంటి మీకు మాత్రమే తెలుసు. ఇది ఎవరికి కూడా. ఇంకొకటి కూడా, మనం జనరల్గా కనుక ఎవరైనా సరే వచ్చి, అయ్యా
నేను లోకంలో నుంచి దేవునిలోకి వద్దాం అనుకుంటున్నాను, నేను బ్రతుకుదాం అనుకుంటున్నాను, నేను మారు మనసు పొంది నా పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందాలనుకుంటున్నాను, బాప్తిసం ఇవ్వండి అని అడిగినప్పుడు చాలామంది ఇవ్వరండి. అమ్మా దయచేసి కనుక ఒకవేళ మన సంఘంలో కనుక ఇలాంటి ఇప్పటి వరకు కనుక ఉంటే ఇక ముందు అలా ఉండదు. ఎవరైనా సరే వచ్చి నేను బాప్తిసం కావాలి అన్న మరుక్షణం ఇవ్వాలి. అమ్మా ఎంతసేపు? వెంటనే బాప్తిసం కావాలి అన్న మరుక్షణమే వెంటనే బాప్తిసం ఇవ్వాలి. మారు మనస్సు అనేది వాళ్ళు తీసుకున్న మరుక్షణం వచ్చే వారం చూద్దాంలే, లేకపోతే ఈసారి పండగప్పుడు చూద్దాంలే అంటే ఈలోగా ఇతని నిర్ణయం మారిపోతే, ఈలోగా మధ్యలో చచ్చిపోతే, ఒకవేళ ఈరోజు మారాలని అనిపించింది, మారు మనసు పొందాలని ఈరోజు అనిపించింది, అయ్యా నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను, నా పాప క్షమాపణ కోసం నాకు బాప్తిసం ఇవ్వండి అని అన్నప్పుడు వెంటనే ఇవ్వాలా? లేకపోతే మేము అందరం కలిసేసి సంఘంలో ఒక డేట్ డిసైడ్ చేద్దాం, ఆలోగా పేర్లు ఇవ్వండి అంటారు. పేర్లు ఇవ్వడం అని కాదుగా ప్రియమైన దేవుని. కనుక మారు మనసు అనేది, మారు మనసు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. అది ఒక భావోద్వేగం అయితే కాదు. ఇట్స్ నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ ఎ డెసిజన్. అది నీకు నువ్వుగా తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం అనేది లోకంలో నుంచి దేవుని చెంతకు చేరాలి అన్నది వ్యక్తిగతమైనటువంటి నీ నిర్ణయం.